సింగరేణి కార్మికులను అంకెల గారడి మాటల మాయాజాలంతో యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం బురిడి కొట్టిస్తుందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ బొగ్గు గనులపై ఆయన కార్మికులను కలిసి లాభాల వాటాపై చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల కష్టాన్ని పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. ఈ ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థ లాభాల వాటాపై ఉప ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా నికర లాభం నుండి 33% కార్మికులకు పంచాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను ఆదుకుంటే రేవంత్ సర్కార్ అమ్ముకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు వాస్తవ లాభాల నుండి వాటా చెల్లించాలని, లేని పక్షంలో కార్మికులను కలుపుకొని పోరాటాలను ఉధృతం చేస్తామని రాజిరెడ్డి హెచ్చరించారు. 7,500 కోట్ల టర్నోవర్, దాంట్లో భాగంగానే 4,701 కోట్ల నికర లాభాలు అని స్వయంగా బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి వీడియోను మీరు ప్రెస్ మీట్ లో అందరూ చూశారు. 4,071 అనేటువంటిది ఇది నికర లాభం కాదు, ఇది స్థూల లాభం అట, అంటే గ్రాస్ ప్రాఫిట్ అని చెప్తా ఉన్నాడు ఆయన. కానీ నిన్న వాళ్ళ గౌరవాధ్యక్షుడు చెప్పినటువంటిది మనం ప్రెస్ లో చూసినట్లయితే కాదు, దాంట్లో నుంచి 3,074 మాత్రమే, 3,074 కోట్లు మాత్రమే గ్రాస్ ప్రాఫిట్. అందులోకి వెళ్ళి 2,222 అనేది గత సంవత్సరంది చెప్తా ఉన్నాడు. కాబట్టి లాభాల గురించి చెప్పేటువంటి ముందు మరి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి దాన్నే నువ్వు